హలో అండి అందరికీ. నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ఈరోజు మీ అందరికీ టేస్టీగా ఈవినింగ్ స్నాక్ వామాకుతో బజ్జీ ఎలా చేస్తారో చూపించబోతున్నాను. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా వామాకుతో మీరు కూడా ఎప్పుడైనా బజ్జీ చేసుకొని తిన్నారా? తింటే టొమాటో సాస్లో ఎంతమంది నంచుకొని తిన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టొమాటో సాస్తో బజ్జీ అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది. అసలు ఈ బజ్జీ ఎలా చేశానో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా శనగపిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా ఉండలు లేకుండా ఉంటుంది మనం కలుపుకునేటప్పుడు. సో ఈ విధంగా పిండి జల్లించుకున్న తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. బేకింగ్ సోడా ఎక్కువ వేసుకున్న బజ్జీ నూనె లాగేస్తుందండి. సో ఎంత వీలైతే అంత తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోండి టేస్ట్ కోసం. ఇప్పుడు పిండి మొత్తాన్ని చక్కగా వాటర్ వేసుకొని కొంచెంగా వేసుకొని కలుపుకోండి. ఒక్కసారే వాటర్ వేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది తెలీదు, టెక్స్చర్ కరెక్ట్గా రాదు. సో కొంచెంగా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. చూసారు కదా, పిండిని మనం ఈ టెక్స్చర్లో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని హీట్ అయ్యేంత వరకు పెట్టుకోండి. ఈలోపు మనం వామాకులు కోసాం కదా, ఒక్కొక్క ఆకుని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే దుమ్ము ఉంటుంది కాబట్టి. సో మట్టి అదంతా లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు. పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉంటే బజ్జీ నీట్గా వస్తుంది. సో ఈ విధంగా ఒక్కొక్క ఆకు అటు ఇటు డిప్ చేసి ఆయిల్ హీట్లో ఉంది కదా, స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం బజ్జీ అనేది వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ అవ్వాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి. లేకపోతే మనం బజ్జీ వేసిన తర్వాత కింద అంటుకుపోతుంది, ప్యాన్ హీట్గా లేకపోయినా ఆయిల్ హీట్గా లేకపోయినా. సో నీట్గా తిరగాలి అంటే బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మనం బజ్జీ అనేది వేసుకోవాలి. అదే గుంటగా ఉన్న కడాయిలో మనం ఫ్రై చేసుకుంటే ఆటోమేటిక్గా హీట్ అయిన ఆయిల్లో మనం వేయగానే చిరిగిపోతాయి ఒకసారి మనం తిప్పుకుంటే. నేను అందులో అయితే ఆయిల్ ఎక్కువ అవుతుంది, అందుకని నేను ఫ్లాట్గా ఉన్న ప్యాన్లో ఆయిల్ తక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అంతేనండి, బజ్జీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని బజ్జీని మనం సర్వ్ చేసుకోవడమే.
బజ్జీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ కోసం చేసాం కాబట్టి టొమాటో సాస్ కాంబినేషన్లో తినేసాము. ఇంతేనండి వామాకు బజ్జీ రెసిపీ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్తో, వ్లాగ్స్తో, వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో.